ఆ పైన వీడియో చూడండి. ఎంత దారుణం అంటే కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక ₹1,00,000 అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్ అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి. 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రం ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసి. ఒక దొంగ కూడా మనకు తెలియకుండా దొంగతనం చేస్తాడు. కానీ వీళ్ళు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంత పబ్లిక్గా ఇంత ధైర్యంగా ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళని ఏమన్నా ఎంత దారుణమైన పదమైనా అది తక్కువే. నిమిషంలో 1,00,000 ఏంటండి? నిమిషంలో ₹1,00,000 సంపాదించవచ్చా? అసలు ఇది పాసిబులేనా? 10,000కి 15,000కి 30,000కి 40,000కి నెలల తరబడి కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిమిషాల్లో లక్షలు సంపాదించవచ్చని ఇంత పబ్లిక్గా ఇంత ధైర్యంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంటే ఇంకా వాళ్ళని ఫాలో చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి వాళ్ళకి ఈ ఈ ఫాలోవర్స్ వాళ్ళకి బలాన్ని ఇచ్చేది. ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల? ఎన్ని న్యూస్ చూసుంటారు మీరందరూ. ఇప్పటికైనా వాళ్ళని దూషించకుండా కనీసం వాళ్ళని ఇలాంటి ప్రమోట్ చేస్తే మనల్ని ఫాలో చేయరు, అన్ఫాలో చేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలిసేటట్టు చేయండి కొంచెం. ఎందుకంటే దీనివల్ల నిజంగా కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు వాళ్ళేమి దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు చెప్పింది చేస్తారని నేను చెప్పను. బట్ ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో స్టార్ట్ చేసినా సరే అది అతని లైఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఒక్క పర్సన్ చాలు, ఒక్క ప్రాణం చాలు కదా. మనం చూస్తూనే ఉన్నాం బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి నెత్తిన పెట్టుకుంటారా, లేకపోతే తీసి బండకేసి కొడతారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి.